హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు సెషన్లో మనం మన కరెంట్ అఫైర్స్లో భాగంగా నవంబర్ మంత్కి సంబంధించి 18th, 19th అండ్ 20th ఈ 3 days న్యూస్లోని ఇష్యూస్ అన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మన విఎంఆర్ లాజిక్స్ ఇన్స్టిట్యూషన్లో ఈసారి డిసెంబర్ 9th కొత్తగా ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఎక్స్క్లూజివ్లీ SIPC ఎగ్జామినేషన్కి సంబంధించిన బ్యాచ్ అనమాట. ఓకేనా, అండ్ ఈ బ్యాచ్కి సంబంధించి మీరు 3 days ఫ్రీ డెమో సెషన్స్ అనేవి అటెండ్ అవ్వచ్చు. ఓకే, 9th, 10th, 11th ఆఫ్ డిసెంబర్కి సంబంధించి 3 days ఫ్రీ డెమో సెషన్స్ అటెండ్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఎక్స్క్లూజివ్గా రెనోడ్ ఫ్యాకల్టీతో మొత్తం డిజైన్ చేయబడింది. ఒక్కసారి ఏ సబ్జెక్ట్ ఎవరు డీల్ చేస్తారో చూడండి. మనకి విఎంఆర్ సార్ వచ్చేసి అర్థమెటిక్ డీల్ చేస్తారు, సౌమ్య మేడం రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ డీల్ చేస్తారు. అలాగే ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్ అండ్ అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ 2 subjects నేను డీల్ చేస్తానన్నమాట. అండ్ ఇక్కడ సందీప్ సార్ వచ్చేసి ఇంగ్లీష్ డీల్ చేస్తారు, అండ్ సరిత మేడం బయాలజీ డీల్ చేస్తారు, అండ్ హిస్టరీ వచ్చేసి కడియం రమేష్ సార్ డీల్ చేస్తారు, అండ్ ఎకానమీ శ్రవణ్ సార్ డీల్ చేస్తారు, అండ్ జాగ్రఫీ గిరిధర్ సార్ డీల్ చేస్తారు, అండ్ ఫైనల్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి సుధీర్ సార్ డీల్ చేస్తారు. సో అందరూ కూడా ఈ ఫ్రీ డెమో సెషన్స్ని అటెండ్ అయ్యి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, మూవింగ్ టు టుడేస్ సెషన్. ఈ రోజు సెషన్లో మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ OECD సంస్థ ఐడియా ఉంది కదా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ న్యూస్లోకి వచ్చినా కానీ దాని హెడ్ క్వార్టర్స్ చాలా ఇంపార్టెంట్. OECD వచ్చేసి ప్యారిస్లో ఉంటుంది, ప్యారిస్. ఓకే, దీని ఫుల్ ఫామ్ ఏంటండి? OECD అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఈ OECD సంస్థ ఏదైతే ఉందో ఈ సంవత్సరానికి సంబంధించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ పేరేంటంటే ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ అంటే ప్రపంచవ్యాప్తంగా వలస వెళ్ళిపోతున్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళను ఉద్దేశించి ఒక రిపోర్ట్ని, ఒక ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ రిపోర్ట్ని రీసెంట్గా ఎవరు రిలీజ్ చేశారంటే OECD సంస్థ. OECD అంటే ఏంటి? ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ రిలీజ్ చేసింది. ఓకేనా, అయితే ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ ప్రకారం ప్రపంచ దేశాల నుంచి వలస వెళ్ళిపోతున్న సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా డ్రీమ్ డెస్టినేషన్స్గా, అంటే ఎక్కువగా వలస వెళ్ళిపోతున్న కంట్రీస్ ఏంటి అంటే ఎక్కువగా వెళ్ళి చేరుతున్న కంట్రీస్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ అమెరికా, కెనడా, UK ఈ 3 countries టాప్ 3 ప్లేసెస్లో ఉన్నాయి. అంటే జనాలందరూ కూడా ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫస్ట్ అమెరికాకి, తర్వాత కెనడాకి అండ్ 3rd ప్లేస్లో UKకి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనేసి చెప్పింది. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఒకసారి. 2022లో భారత్ను వీడిన 5.6 లక్షల మంది 2022 సంవత్సరానికి సంబంధించి మనకి ఫైనల్ అవుట్లుక్ రిపోర్ట్ అనమాట ఇది. కాకపోతే ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. సో 2022 ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్లో ఇండియాని వదిలేసి వలస వెళ్ళిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత అంట? 5.6 lakh మెంబర్స్ వెళ్ళిపోయారనేసి చెప్తున్నారు. ఓకేనా, ఇది మనకి OECDకి సంబంధించి ఇండియా పర్స్పెక్టివ్లో ఉన్న రిపోర్ట్. ఇది చూడండి సరిపోతుంది. ఇండియా నుంచి ఎంతమంది వదిలేసి వెళ్ళిపోయారంటే 2022లో 5.6 lakh మెంబర్స్ అని గుర్తుపెట్టుకోండి. టాప్ 3 డ్రీమ్ డెస్టినేషన్స్గా ఏ కంట్రీస్ ఉన్నాయి అంటే ఒకటి అమెరికా, సెకండ్ వచ్చేసి కెనడా అండ్ 3rd ప్లేస్లో UK ఉందని చూడండి. ఓకే, అండ్ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ అర్థం చేసుకోండి. మైగ్రేషన్ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అనమాట. మైగ్రేషన్ ఇంకొకటి వచ్చేసి సో ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఒకటి మైగ్రెంట్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మైగ్రెంట్స్, రెఫ్యూజీస్. సో ఈ 2 పదాలని మనం వింటూ ఉంటాం కదా, ఒకటి మైగ్రెంట్స్, ఒకటి రెఫ్యూజీస్. బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే మైగ్రెంట్స్ అంటే తెలుగులో ఏమంటారు? వలసదారులు. అండ్ రెఫ్యూజీస్ అంటే శరణార్థులు అని పిలుస్తారు. ఓకేనా, ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో, వలసదారులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నారు. అయితే వెళ్ళిపోయే వాళ్ళు ఇక్కడ బ్రతకలేక కాదు. ఓకేనా, ఇక్కడ లైఫ్ బాగానే ఉంది కానీ ఫారెన్ నేషన్ వెళ్తే, వీళ్ళు అనుకున్న వేరే కంట్రీకి వెళ్తే వీళ్ళ లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి, అర్థమైందా?
ఉన్న ఫెసిలిటీస్తో పోల్చుకుంటే, అలాగే ఉన్న ఇన్కమ్ లెవెల్స్తో పోల్చుకుంటే వేరే కంట్రీకి వెళ్తే ఇక్కడున్న లైఫ్ కంటే ఇంకా బెటర్ లైఫ్ ఉంటుంది, ఇంకా బెటర్మెంట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోయే వాళ్ళనే మైగ్రెంట్స్ అని పిలుస్తారు. అర్థమైందా? అంటే ఇక్కడ లైఫ్ బాగానే ఉంది, ఇంకా వేరే చోటుకి వెళ్తే లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుంది అని ఆలోచించి వెళ్ళిపోతారు కదా, వాళ్ళని మైగ్రెంట్స్ అంటారు. తెలుగులో ఏమంటారు? వలసదారులు అంటారు. రెఫ్యూజీస్ సంగతికి వద్దాం. ఇప్పుడు రెఫ్యూజీస్ అంటే శరణార్థులు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన అసలు పరిస్థితే లేదు, అంటే ఇక్కడ ఉండలేక లేదా వాళ్ళు ఇప్పుడున్న ప్రదేశంలో ఇప్పుడున్న దేశంలో బ్రతకలేక వేరే చోటికి వెళ్ళిపోతారు చూడండి. లైఫ్ కోసం బ్రతుకు కష్టమైపోయి ఇక్కడ నుంచి వేరే చోటికి బ్రతకడానికి కూడా కష్టమైపోయి వేరే చోటికి వలస వెళ్ళిపోతారు చూడండి, వాళ్ళని రెఫ్యూజీస్ అని పిలుస్తారు. డిఫరెన్స్ అర్థమైందా? ఈ చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీన్ని ఎవరు రిలీజ్ చేశారు? OECD వారు రిలీజ్ చేశారు. అడగొచ్చు, OECD రిలీజ్ చేసిందా, IMF రిలీజ్ చేసిందా, వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిందా? ఇట్లా అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ ఎవరు రిలీజ్ చేశారండి? OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు. కొంచెం ఎగ్జామినేషన్ ఎప్పుడైనా టఫ్గా అడిగినప్పుడు ఇట్లాంటి రిపోర్ట్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ 10 ఏళ్లలో $1,00,000 కోట్ల లాభాలు స్టాక్ మార్కెట్ నుంచి భారతీయులు పొందిన మొత్తం. అంటే స్టాక్ మార్కెట్స్కి సంబంధించి జనరల్గా ఇది చెప్పాలంటే ఒక ఆర్టికల్ అయితే కవర్ అయింది. ఏంటంటే స్టాక్ మార్కెట్స్కి సంబంధించి లాభాలు ఎక్కువ అవుతున్నాయంట. ఇండియాకి సంబంధించి స్టాక్ మార్కెట్ నుంచి ఇండియన్స్ ఆర్జించే లాభాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి గడిచిన 10 ఏళ్లలో $1,00,000 కోట్ల ఆదాయాన్ని ఇండియన్స్ సంపాదించారని చెప్పేసి ఒక ఆర్టికల్ కవర్ అయింది. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ రిపోర్ట్ని ఇచ్చింది ఎవరు అంటే మోర్గన్ స్టాన్లీ ఎస్టిమేట్స్ ఉంది కదా, మోర్గన్ స్టాన్లీ జీడిపి ఎస్టిమేట్స్ కూడా ఇస్తుంటారు వీళ్ళు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అన్నమాట. మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గడిచిన 10 ఏళ్లలో $1,00,000 కోట్ల స్టాక్ మార్కెట్ ద్వారా, ఎక్స్క్లూజివ్లీ స్టాక్ మార్కెట్ ద్వారా ఇండియన్స్ ఆర్జించారనేది చెప్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ ఒక పాయింట్ నేర్చుకోండి, బేసిక్ పాయింట్. ఇండియాలో స్టాక్ మార్కెట్ రంగాన్ని రెగ్యులేట్ చేసే రెగ్యులేటరీ బాడీ ఏంటంటే సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఏంటండి? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ. ఓకేనా? అండ్ ఈ సెబీ ఏదైతే ఉందో ఇది ఇనీషియల్గా ఫామ్ అయినప్పుడు, ఫర్ ద ఫస్ట్ టైం ఫామ్ అయినప్పుడు ఇది ఏ చట్టం ఆధారంగా ఫామ్ అవ్వాల, జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ వల్ల ఫామ్ అయింది. ఎప్పుడు? 1988 1988లో ఈ యొక్క సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫామ్ అయినప్పుడు ఏ చట్టం ఆధారంగా ఫామ్ అవ్వలేదు, జస్ట్ ఒక రిజల్యూషన్ ద్వారా ఫామ్ అయింది. అయితే తర్వాత ఈ సెబీకి స్టాట్యూటరీ స్టేటస్ వచ్చింది, అంటే ఒక చట్టబద్ధత వచ్చింది. కాబట్టి ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎట్ ప్రెజెంట్ ఈ సెబీ అనేది స్టాట్యూటరీ బాడీయా కాదా అంటే ఎస్, ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ. అవును, ఇదొక చట్టబద్ధ సంస్థ అని చెప్పాలి. చట్టబద్ధ సంస్థ అని చెప్తున్నామంటే దీన్ని ప్రూవ్ చేసే ఒక చట్టం కావాలి కదా. ఆ చట్టం ఏంటంటే 1992. ఓకే, 1992వ సంవత్సరంలో ఇండియన్ పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చిందండి. ఓకేనా? ఆ చట్టం ఆధారంగా ఈ సెబీ రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉందో దీనికి స్టాట్యూటరీ స్టేటస్ వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అప్పుడే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగింది. అండ్ సెబీకి సంబంధించి డైరెక్టర్గా మాధవి పూరి బచ్ గారు ఉన్నారు. చాలా కాంట్రవర్సీలో ఉన్నారు ప్రెసెంట్. ఓకే, ఎందుకు అంత కాంట్రవర్సీలో ఉన్నారంటే మనకు తెలుసు అదానీ గ్రూప్ ఉంది కదా, అదానీ గ్రూప్కి సంబంధించి స్టాక్స్ ఆ మధ్యలో పడిపోయాయి చాలా వరకు. ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటున్నారు, కానీ ఆ మధ్యలో అదానీ గ్రూప్ స్టాక్స్ పడిపోవడానికి రీజన్ ఏంటి? హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చారు. అమెరికాకి సంబంధించి హిండెన్బర్గ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏమని? వీళ్ళు ఈ యొక్క ఇన్వెస్టర్స్ని మోసం చేస్తున్నారు, తప్పుడు షేర్ వాల్యూస్ చూపించి ఇన్వెస్టర్స్ని చీట్ చేస్తున్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడంతో వెంటనే అప్పట్లో షేర్స్ అన్నీ పడిపోయాయి అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు అపోజిషన్స్ వాళ్ళు చేసే అలిగేషన్స్ ఆధారంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఇన్ని తప్పులు జరుగుతున్నప్పటికీ కూడా సెబీ హెడ్గా ఉండి ఆవిడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, Guru Ghasidas Tamor Pingla Tiger Reserve to be the third largest in the country with a spread of over 2,800 square kilometers. సో అడగొచ్చు ఇక్కడ మనం అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఎట్ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ మనం నవంబర్ డిస్కస్ చేస్తున్నాం కదా, ఎట్ ప్రెసెంట్ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ ఆధారంగా చూసుకుంటే ఏంటండి, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్
ఎన్వైర్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఓకేనా. ఈ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ ఆధారంగా చూసుకుంటే ఎట్ ప్రెజెంట్ ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ మూడవ అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అని అడుగుతారు. ఇక్కడ మనకు గుర్తు రావాల్సింది గురు ఘాసిదాస్ టైగర్ రిజర్వ్. అయితే ఏ టైగర్ రిజర్వ్స్ న్యూస్లోకి వచ్చినా, ఏ బయోస్పియర్ రిజర్వ్స్ న్యూస్లోకి వచ్చినా, ఎటువంటి నేషనల్ పార్క్స్ న్యూస్లోకి వచ్చినా అక్కడ మనం వెంటనే చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఓకేనా. ఇక్కడ గురు ఘాసిదాస్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉందని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇది ప్రజెంట్ ఇండియాలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయంటే మొత్తం 56 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఏంటండి 56 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో 56వ పొజిషన్లో గురు ఘాసిదాస్ టైగర్ రిజర్వే ఉందన్నమాట ఓకేనా. ఈ పాయింట్ చూడండి సరిపోతుంది. అండ్ ఇక్కడ థర్డ్ లార్జెస్ట్ అన్నారు కాబట్టి దానికి సంబంధించి ఏరియా కూడా చూడాలి కదా. 2800 స్క్వేర్ కిలోమీటర్స్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2829 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాతో థర్డ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్గా గురు ఘాసిదాస్ టైగర్ రిజర్వ్ న్యూస్లోకి వచ్చిందనమాట. ఇలా అని చెప్పి అనౌన్స్ చేసింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు అనౌన్స్ చేశారని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో టైగర్ రిజర్వ్స్ అంటే 56. బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయంటే 18. ఓకే, సంఖ్యలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇండియాస్ గ్రోయింగ్ రోల్ ఇన్ ట్యూనా ఫిష్ ఎక్స్పోర్ట్ మార్కెట్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ట్యూనా ఫిష్కి సంబంధించి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ రోల్ అనేది పెరుగుతుందంట. అంటే ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళే ట్యూనా ఫిష్ ఎక్స్పోర్ట్ అనేది పెరుగుతుంది అనేసి చెప్పేసి ఒక ఆర్టికల్ కవర్ అయింది మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ అనిమల్ హస్బెండరీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఓకే, మ్యాక్సిమం మీరు ఏది చూసినప్పటికీ కూడా మంత్రిత్వ శాఖలు చూసుకోవడం తప్పనిసరి ఓకేనా. ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ అనిమల్ హస్బెండరీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ట్యూనా ఫిష్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయని చెప్తున్నారనమాట. ఓకే, సో పెరుగుతున్నాయని చెప్తున్నారు కాబట్టి ఎంత పెరిగాయి, ఇప్పుడు ఎంతకి చేరాయని తెలుసుకోవాలి కదా. ఎంత పర్సెంట్ పెరిగిందంటే 2023-24కి సంబంధించి ట్యూనా ఫిష్ మార్కెట్ 31.83% పెరగడంతో ఎంతండి 31.83 అంటే నియర్లీ 32% పెరగడంతో ఎంతకి రీచ్ అయ్యాయంటే గ్లోబల్ సీ ఫుడ్ మార్కెట్ అనేది $41.94 బిలియన్. ఓకేనా. సీ ఫుడ్ మార్కెట్ అనేది ఇండియాకి సంబంధించి గ్లోబల్ సీ ఫుడ్ మార్కెట్ అనేది ఎంత వాల్యూకి పెరిగింది అంటే $41.94 బిలియన్ పెరిగిందని ఇండియాకి సంబంధించిన మంత్రిత్వ శాఖ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అందులో కూడా ఇండియాకి సంబంధించి ట్యూనా ఫిష్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఇంకా ఫర్దర్గా బూస్టప్ చేయడానికి భారత ప్రభుత్వం ఏ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేసిందని అడుగుతారు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఏంటండి? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? ఇండియాలో ట్యూనా ఫిష్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. ఎంతకు పెరిగాయి 2023-24లో అంటే నియర్లీ 32% పెరిగాయని చెప్పాలి. అలాగే ఇలా ట్యూనా ఫిష్ ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల గ్లోబల్ సీ ఫుడ్ మార్కెట్లో ఇండియా యొక్క స్టాండ్ ఎంతకి రీచ్ అయింది అంటే వాల్యూ ఎంత $41.94 బిలియన్ రీచ్ అయిందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ ట్యూనా ఫిష్ ఎక్స్పోర్ట్స్ని ఇంకా బూస్టప్ చేయడానికి భారత ప్రభుత్వం ఏ ప్రదేశం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిందని అడుగుతారు. ఆ ప్రదేశం ఏంటంటే ఇండియాకి సంబంధించిన కేంద్రపాలిత ప్రాంతం, ఒక యూనియన్ టెరిటరీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకు ఉంది మీకు తెలుసు ఆల్రెడీ. అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించిన క్యాపిటల్ పోర్ట్ బ్లెయిర్. ఏంటి? పోర్ట్ బ్లెయిర్ ఏదైతే ఉందో పోర్ట్ బ్లెయిర్. ఈ పోర్ట్ బ్లెయిర్కి సంబంధించి దీని నేమ్ని మార్చారనమాట. ఎలా మార్చారు? శ్రీ విజయపురంగా మార్చారు. శ్రీ విజయపురం. ఓకే, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా దేనికి సంబంధించిన పేరు మార్పు అంశంతో అండమాన్ నికోబార్ న్యూస్లోకి వచ్చిందంటే అండమాన్ నికోబార్కి సంబంధించి పోర్ట్ బ్లెయిర్ని శ్రీ విజయపురంగా మార్చారు. ఓకే, లింకప్ చేయాలి. ఒక అంశం మీద న్యూస్లోకి వచ్చిందంటే దానికి సంబంధించి న్యూస్లో ఉన్నాయని మనకు గుర్తు రావాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, ఎర్త్ టు ఎర్త్ స్టార్షిప్ ప్రాజెక్ట్ అంటే భూమి మీద నుంచి భూమి మీదకే, అంటే ఎర్త్ మీద నుంచి ఎర్త్ మీదకే మూవ్ అయ్యే ప్రాజెక్ట్ అనమాట. ఇందులో ప్యాసింజర్స్ని త్వరితగతంగా ఎన్ని వేల మైళ్ళైనా తీసుకెళ్ళిపోయే ఒక ప్రాజెక్ట్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్ని ఎవరు తీసుకురాబోతున్నారు అంటే ఎలాన్ మస్క్ తీసుకురాబోతున్నారు. ఎలాన్ మస్క్ అంటే ప్రపంచ కుబేరుడు అంటారు కదా. సో ఈ ఎలాన్ మస్క్ గారు ఎర్త్ టు ఎర్త్ స్టార్షిప్ ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నారని చూడండి. ఒకసారి చూద్దాం మనం. స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయాణ మార్గాన్ని సులభతరం చేయడం, తక్కువ టైంలో, ఉద్దేశం చూడండి, ఆబ్జెక్టివ్
తక్కువ టైంలో ఎక్కువ దూరం ప్రయాణించేలా ఎర్త్ టు ఎర్త్ స్టార్షిప్ ప్రాజెక్ట్ను ఎలాన్ మస్క్ తీసుకురాబోతున్నారు. ఏంటండి ఇది? స్పేస్ ఎక్స్ కంపెనీ ద్వారా స్పేస్ ఎక్స్ ఓకే, అమెరికాకి సంబంధించి, అందులోనూ ఎలాన్ మస్క్కి సంబంధించిన స్పేస్ కంపెనీ అనమాట. స్పేస్ ఎక్స్ ఎన్నో విజయాలు సాధిస్తుంది. సో ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ ద్వారానే ఈ ఎర్త్ టు ఎర్త్ స్టార్షిప్ ప్రాజెక్ట్ అనేది రాబోతుంది. అంటే ఏంటి? తక్కువ టైంలోనే ఎక్కువ మైళ్ళ దూరం, ఎంతో వేల మైళ్ళ దూరాన్ని తక్కువ టైంలోనే భూమి మీద ఉన్న ప్యాసింజర్స్ రీచ్ అయ్యే విధంగా ఒక ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నారనమాట. అయితే ఇది చాలా కాస్ట్లీగా ఉండొచ్చు అనేసి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ స్పేస్ ఎక్స్కి సంబంధించి ఒక పాయింట్ చెప్పండి. ఈ నాసా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమెరికాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ నాసా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా, దాన్ని కూల్చివేయడానికి మెమరాండం ఎవరితో చేసుకున్నారు లేదా కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు అంటే స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు. అర్థమైందా? ISS అంటే ఏంటి? లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటుంది కదా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటారు. 1998లో 5 కంట్రీస్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీస్ కలిసి ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. ఇప్పటివరకు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, ఓకేనా? సో ఈ ISSని కూల్చివేయడానికి నాసా వాళ్ళు ఎవరికి ఒప్పందం ఇచ్చారు లేదా ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారంటే స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు. ఓకే, అలాగే ఇంకొక పాయింట్, ఇండియాకి సంబంధించి ఆకాశ లబ్ధి గుర్తుందా మీకు? ఆకాశ లబ్ధి ఏంటిది? బెంగళూరు బేస్ చేసుకుని ఉన్న, బెంగళూరు అంటే కర్ణాటక కదా, సో బెంగళూరు బేస్ చేసుకుని ఉన్న ఒక స్పేస్ స్టార్టప్ అనమాట. ఆకాశ లబ్ధి పేరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆకాశ లబ్ధి సంస్థ ఏదైతే ఉందో, ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్కి కావాల్సిన ఒక ఓన్ స్పేస్ స్టేషన్ని త్వరగా కట్టివ్వడానికి, అంటే 2028 కల్లా 2028వ సంవత్సరం కల్లా ఈ స్పేస్ స్టార్టప్ ఒక ప్రైవేట్ స్పేస్ స్టేషన్ని అంతరిక్షంలో భారత ప్రభుత్వం కోసం కట్టడానికి ఎవరితో ఒప్పందం చేసుకుందంటే సేమ్ స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళతో ఒప్పందం చేసుకుందనమాట. ఓకేనా? ఎందుకు? ఇండియాకి సంబంధించిన భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏదైతే ఉందో BAS ప్రాజెక్ట్కి క్యాబినెట్ ఆమోదం తెలిపింది రీసెంట్గా. ఏంటి? ఇండియాకి సంబంధించి ఓన్ స్పేస్ స్టేషన్ కట్టుకోవడానికి. కాకపోతే ఇక్కడ ఉన్న ఒక ఇబ్బంది ఏంటంటే ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి 2030 సంవత్సరం వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈలోపే ఇండియాకి ఒక ఓన్ స్పేస్ స్టేషన్ని కట్టించి ఇవ్వాలని చెప్పి బెంగళూరు బేస్ చేసుకుని ఉన్న ఆకాశ లబ్ధి అనే ఒక స్టార్టప్ స్పేస్ ఎక్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి అనమాట. ఓకే, ఇట్లా స్పేస్ ఎక్స్ చాలాసార్లు న్యూస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, మావోరీ హాకా నృత్యం. ఇక్కడ కొన్ని డాన్సెస్ కానీ ఫెస్టివల్స్ కానీ న్యూస్లోకి వచ్చినప్పుడు రిచువల్స్ కానీ ఏ రాష్ట్రానికి సంబంధించినవి లేదా ఏ దేశానికి సంబంధించినవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ న్యూస్లో మావోరీ హాకా ఓకే, మావోరీ హాకా డాన్స్ నృత్యం అనమాట న్యూస్లోకి వచ్చింది. ఎందుకు న్యూస్లోకి వచ్చింది? ఇది ఏ దేశానికి సంబంధించిందో చూద్దాం. న్యూజిలాండ్ పార్లమెంట్లో అతి పిన్న వయస్కురాలైన ఎంపీ హన్నా రాహితి మైపీ క్లార్క్ మావోరీ సంస్కృతికి సంబంధించిన హాకా నృత్యం చేస్తూ పార్లమెంట్లో స్వదేశీ ఒప్పంద బిల్లు కాపీని చించివేసింది. ఇక్కడ న్యూజిలాండ్ పార్లమెంట్లో అతి చిన్న వయస్కురాలైన ఎంపీ ఎవరైతే ఉంటారో ఆవిడ పేరేంటండి? ఆవిడ పేరు హన్నా రాహితి ఎవరైతే ఉన్నారో ఈవిడ ఒక స్వదేశీ ఒప్పంద బిల్లుని చింపివేసిందంట. ఏంటి? ఎలా చింపేసింది? ఈ మావోరీ డ్యాన్స్ ప్రదర్శిస్తూ చింపేసింది. యాక్చువల్లీ ఈ మావోరీ డ్యాన్స్ అనేది న్యూజిలాండ్కి సంబంధించిన డ్యాన్స్. అక్కడ రౌద్రాన్ని ప్రకటించినప్పుడు ఈ డ్యాన్స్ చేస్తారనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే యాంగర్ని చూపించినప్పుడు ఈ డ్యాన్స్ ప్రదర్శించడం జరుగుతుంది. ఎక్కడికి సంబంధించింది అంటే న్యూజిలాండ్ కంట్రీకి సంబంధించిన డ్యాన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. న్యూజిలాండ్. ఓకే, ఇండియాకి సంబంధించిన కొన్ని డాన్సెస్ కూడా న్యూస్లో ఉన్నాయి కదా, గుర్తున్నాయా? గర్బా డ్యాన్స్ ఎక్కడికి సంబంధించిందండి? గర్బా డ్యాన్స్ గుజరాత్. ఇంపార్టెంట్ కాబట్టే చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను. నేను రిపీట్ చేసినప్పుడు మీరు కూడా రిపీట్ చేసుకోవాలి. ఓకే, గర్బా డ్యాన్స్ అనేది గుజరాత్కి సంబంధించిన డ్యాన్స్. తర్వాత కల్బలియా వచ్చేసి మనకి రాజస్థాన్కి సంబంధించిన డ్యాన్స్. ఇట్లా చాలా డ్యాన్సెస్ ఉంటాయి. అలాగే మనకి మొత్తం క్లాసికల్ డ్యాన్సెస్ 9 ఉన్నాయి కదా, అవి కూడా చూడండి. ఇలా న్యూస్లో ఉన్న డ్యాన్సెస్ అన్నీ కూడా ఒకే చోట మెన్షన్ చేయండి. ఇక్కడ మాత్రం మావోరీ హాకా డ్యాన్స్ వచ్చేసి మన కంట్రీకి సంబంధించింది కాదు, న్యూజిలాండ్ కంట్రీకి సంబంధించిన డ్యాన్స్ అనమాట. నెక్స్ట్, లాభదాయక పదవుల్లో ఉన్న ఎంపీల అనర్హతకు త్వరలో కొత్త చట్టం. ఏంటిది? ఎవరైతే లాభదాయక పదవుల్లో ఉంటారో అంటే whoever holds the office of profit లాభదాయక పదవులు. యాక్చువల్లీ మనకి వీళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేసినప్పుడు ఏం చెప్తాము? ఒకటి
హీ ఆర్ షీ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అంటారు. అండ్ వెంటనే ఏం చెప్తారంటే దే షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, వాళ్ళు ఎటువంటి లాభదాయక పదవుల్లో ఉండకూడదు అని చెప్తాం. అవునా? సో ప్రజాసేవకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎటువంటి లాభదాయక పదవుల్లో ఉండకూడదు. కానీ సో కొంతమంది హోల్డ్ ఆన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి ఎవరైతే ఎంపీలు, ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళు ఉంటారో, సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నారని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. అయితే ఇలా అని చెప్పేసి రికమెండ్ చేసిన ఒక పార్లమెంట్ కమిటీకి సంబంధించి హెడ్ ఎవరు అంటే కల్రాజ్ మిశ్రా పేరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి, ఎంపీస్కి సంబంధించి ఎవరైతే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ తీసుకుంటారో, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లేదా లాభదాయక పదవుల్లో ఉన్న ఎంపీలకు సంబంధించి డిస్క్వాలిఫికేషన్ చేయాలి, వాళ్ళ మీద అనర్హత గురి చేయాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి సిఫార్సు చేసిన పార్లమెంట్ కమిటీకి హెడ్ ఎవరు అంటే కల్రాజ్ మిశ్రా. ఓకేనా? ఇప్పుడు కాదు, 2019 అంటే నథింగ్ బట్ మన 17th లోక్సభ ఉంది కదా, ఇది 18th లోక్సభ. సో ఇప్పుడు కాదు, యాక్చువల్లీ ఇది 18th లోక్సభ కదా, మనకి 16th లోక్సభ 2014 and 19కి సంబంధించి 16th లోక్సభలో వేసిన కమిటీ అనమాట. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఇలాంటి ఒక బిల్లుని ప్రవేశపెట్టాలని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అలాగే మనకి రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ కూడా ఉందండి, ఆర్టికల్ 102. ఇప్పుడు మనం రాజ్యాంగంలో పార్ట్ 5 చదువుకుంటాం కదా, యూనియన్ గవర్నమెంట్ గురించి 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వం గురించి చదువుకుంటాం. అక్కడ డిస్క్రిప్షన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. ఓకేనా? అధికార వృద్ధకరణ సిద్ధాంతం, డివిజన్ ఆఫ్ పవర్స్ అంటారు. అందులో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అని చదువుకుంటాం, 3 భాగాలు. ఓకేనా? కార్యనిర్వాహక శాఖ, తర్వాత ఈ యొక్క శాసన శాఖ, తర్వాత జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ. అందులో లెజిస్లేచర్ గురించి చదువుతామా ఏంటి, శాసన శాఖ గురించి చదువుతాం. ఆ శాసన శాఖలో కూడా మనకి ఆర్టికల్ 102లో ఏం చెప్తారంటే ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, అంటే ఏ సమయాల్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ని డిస్క్వాలిఫై చేయొచ్చో చెప్పే గ్రౌండ్స్ అన్నీ ఏ ఆర్టికల్లో ఉంటాయంటే ఆర్టికల్ 102లో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బి ఫోకస్డ్. నెక్స్ట్ వన్, ఇది రాష్ట్రీయ అంశాల్లో భాగంగా అంటే రీజనల్ ఇష్యూస్లో భాగంగా చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక 7 కీ బిల్స్ని పాస్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 7 కీ బిల్స్ని అప్రూవ్ చేసిందనమాట. ఆ కీ బిల్స్ యొక్క లేదా ఆ ఇంపార్టెంట్ బిల్స్ యొక్క హెడ్లైన్స్ ఏంటో చూద్దాం మనం. ఏ బిల్సో, దీస్ ఇంక్లూడ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ అమెండ్మెంట్ బిల్. ఓకేనా? అంటే ఏ బిల్స్ ఉన్నాయి, ఏ బిల్స్ లేవు అని చెప్పేసి అడగొచ్చు. రాబోతున్న మీకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి మెయిన్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? మెయిన్స్లో కూడా 75 మార్క్స్కి సంబంధించి మీకు ఎకానమీ పోర్షన్ ఉంది కదా, ఆ ఎకానమీ పోర్షన్లో 4th and 5th చాప్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏపీ ఎకానమీకి సంబంధించి. ఓకే, ఇట్లాంటి ఫోకస్ చేయండి. ఏం బిల్స్ అవి? ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ అమెండ్మెంట్ బిల్ 2024, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ అమెండ్మెంట్ బిల్, మున్సిపాలిటీ బిల్, మున్సిపల్ కార్పొరేషన్ బిల్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రూరల్ డెవలప్మెంట్ బిల్, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన బిల్, ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్, నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ ఎఫిషియన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ బిల్, 5th బిల్ అనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ పాలసీ అమెండ్మెంట్ బిల్, విద్యకు సంబంధించిన పాలసీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బిల్ ఒకటి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్. ఓకేనా? ఈ 7 బిల్స్ హెడ్లైన్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రీజనల్ ఇష్యూస్లో భాగంగా ఏపీ అభ్యర్థులు ఫోకస్ చేయండి ఈ పాయింట్స్ మీద. క్రీడాకారులకు పట్టం, ఇదేంటంటే ఇది కూడా ఏపీకి సంబంధించిన ఇష్యూనే అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్కి సంబంధించి చాలా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. గవర్నమెంట్ స్పోర్ట్స్కి సంబంధించి ఎంకరేజ్ చేయబోతుందని చెప్పేసి. అంటే ఏంటంటే స్పోర్ట్స్ యూనివర్సిటీస్ లేదా స్పోర్ట్స్ అకాడమీస్ తీసుకురాబోతుంది అనమాట. అంటే ఫ్రీగా ట్రైనింగ్ ఇప్పించే విధంగా, కోచింగ్ ఇప్పించే విధంగా స్పోర్ట్స్ అకాడమీస్ తీసుకురాబోతున్నామని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్పోర్ట్స్ అకాడమీస్ ఎక్కడెక్కడ అంటే స్పోర్ట్స్ సిటీస్ ఎక్కడెక్కడ డెవలప్ చేయబోతున్నారు అంటే పేర్లు చూడండి, ఆ సిటీస్ చూద్దాం. కాకినాడ, గుంటూరు, విశాఖపట్నం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకినాడలో, గుంటూరులో, విశాఖపట్నంలో స్పోర్ట్స్ సిటీస్ని డెవలప్ చేయబోతున్నాం అనేసి చెప్తున్నారు. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే స్పోర్ట్స్లో పథకాలు సాధిస్తారో, ఒలింపిక్ క్రీడలు కానీ, ఏషియన్ క్రీడలు కానీ, ఏషియన్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ కానీ ఫ్యూచర్లో ఎవరైతే ఒలింపిక్స్లో రాణిస్తారో వాళ్ళకి సంబంధించి నగదు బహుమతి ఎలా ప్రకటిస్తామని చెప్పేసి ఒక ఆర్టికల్ కూడా కవర్ అవ్వడం జరిగింది. ఓకే, నేను జస్ట్ చూడండి సరిపోతుంది, అంత డీటెయిల్గా చూసినా చూడకపోయినా కానీ ఈ స్పోర్ట్స్ సిటీస్ ఏ సిటీస్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అని కరెంట్ ఇష్యూస్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్
నెక్స్ట్ వన్, బాంబ్ సైక్లోన్తో అమెరికా తీరానికి తుఫాను ముప్పు. ఇక్కడ బాంబ్ సైక్లోన్ అనే ఒక పదం న్యూస్లోకి వచ్చింది. అసలు బాంబ్ సైక్లోన్ అంటే ఏంటో చూద్దాం. అండ్ ఇది ఎక్కడ ఎక్కువగా ప్రమాదాన్ని అండ్ ఈ సైక్లోన్ ఎక్కడ ఎక్కువగా ప్రమాదాన్ని సూచిస్తుంది అంటే అమెరికా ప్రాంతానికి బాంబు సైక్లోన్ ముప్పు ఉందని చెప్పేసి మెట్రోలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకేనా, అంటే వాతావరణ శాఖ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాంబు సైక్లోన్ అంటే ఏంటో చూద్దాం. బాంబు సైక్లోన్ అనే పదం బాంబోజెనెసిస్ నుంచి వచ్చింది. డెఫినేషన్ చూడండి, వాతావరణంలో వేగంగా చోటు చేసుకునే మార్పుల ఆధారంగా బాంబు సైక్లోన్ అనే పదాన్ని 1980లో వాతావరణ శాస్త్రవేత్తలు తీసుకొచ్చారు. ఓకే, ఇక్కడ న్యూస్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏంటండి, 1980స్లో బాంబు సైక్లోన్ అనే పదాన్ని తీసుకురావడం జరిగిందంట. అసలు దాని మీనింగ్ ఏంటంటే గంటల వ్యవధిలోనే తుఫాను బలపడే పరిణామాన్ని బాంబు సైక్లోన్గా పిలుస్తారు. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్లోనే ఒక తుఫాను దాని వేగాన్ని పుంజుకోవడం, దాన్ని బలపరుచుకోవడం, దాన్నే బాంబు సైక్లోన్ అని పిలుస్తారంట. సో మనల్ని అడిగే ఛాన్స్ ఎలా ఉంటుంది? ఒకటి, బాంబు సైక్లోన్ అంటే ఏంటి, తర్వాత ఈ పదం ఎప్పుడు తీసుకొచ్చారు 1980స్లో తీసుకురావడం జరిగింది. అండ్ ఈ బాంబు సైక్లోన్ అనేది రీసెంట్గా ఏ ప్లేస్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని గుర్తుపెట్టాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ లేదా ఇందిరాగాంధీ శాంతి పురస్కారాలు. అవార్డ్స్ ఇన్ న్యూస్. అవార్డ్స్కి సంబంధించి మనం సెపరేట్గా చదువుతాం కదా. చూడండి, ఇక్కడ ఈ సంవత్సరానికి సంబంధించి అంటే 2023కి సంబంధించి ఇప్పుడు రిలీజ్ చేశారనమాట. సో 2023 సంవత్సరానికి సంబంధించి ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనమాట. ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఎవరికి వరించింది అంటే పేర్లు చూద్దాము. ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజల మధ్య, ఓకే, ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవలు జరుగుతున్నాయి కదా. సో ఇజ్రాయెల్ పాలస్తీన్ ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి జీవితాలను అంకితం చేసిన డానియల్ బారెన్బోయిమ్ అండ్ అలీ అబు అవ్వాద్లకు 2023 ఏడాది ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పర్సన్స్ ఎవరు, వీళ్ళు చేసిన ఏ కృషికి గాను వీళ్ళకి అవార్డు వచ్చింది అంటే పర్సన్స్ పేరేంటండి, బారెన్బోయిమ్ అండ్ అలీ అబు అవ్వాద్. ఎందుకు వచ్చింది? ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ప్రజల మధ్య స్నేహాన్ని, సఖ్యతని పెంచి అక్కడ వార్ పరిస్థితులను తగ్గించడానికి కృషి చేసిన పర్సన్స్ అనమాట. ఓకే, అండ్ ఈ యొక్క ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఏదైతే ఉందో ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 1986 1986 సంవత్సరం నుంచి ఈ పీస్ ప్రైజ్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ వన్, సౌదీ అరేబియా ఎగ్జిక్యూట్స్ 100 people in 2024. నథింగ్ బట్ ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఎలా ఉంటుందంటే రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన ఏ కంట్రీలో ఒక ఏడాది వ్యవధిలోనే అంటే ఒక 1 year డ్యూరేషన్లోనే 100 మందిని ఎగ్జిక్యూట్ అంటే ఇక్కడ డెత్ సెంటెన్స్ అనమాట. ఇక్కడ ఒక ఏడాది వ్యవధి అంటే ఒక 1 year పీరియడ్లోనే 100 మందికి డెత్ సెంటెన్స్ విధించి న్యూస్లోకి వచ్చిన కంట్రీ ఏంటి అంటే సౌదీ అరేబియా. స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి కదా చాలా వరకు. సో సౌదీ అరేబియా గుర్తుపెట్టుకోండి. సౌదీ అరేబియాలో 2024 ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఈ 1 year వ్యవధిలోనే 100 మందికి డెత్ సెంటెన్స్ విధించారంట. ఓకేనా, నెక్స్ట్, ఇండియా జపాన్ కొలాబరేషన్ ఆన్ యూనికార్న్ మాస్ డెవలప్మెంట్. ఇది మెమరాండమ్ ఇన్ అండర్స్టాండింగ్. ఇది ఒక ఒప్పందం, వార్తల్లో ఉన్న ఒప్పందం అనమాట. సో మనల్ని అడిగే ఛాన్స్ ఉంది. ఎలా? ఇక్కడ యూనికార్న్ మాస్ డెవలప్మెంట్ విషయంలో రీసెంట్గా భారత ప్రభుత్వం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే జపాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనికార్న్ మాస్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఇట్ ఈస్ ఎ కోనికల్ యాంటెన్నా స్ట్రక్చర్ డిజైన్ ఫర్ వార్షిప్స్ టు ఇంప్రూవ్ దేర్ స్టెల్త్ క్యాపబిలిటీస్. నథింగ్ బట్ ఈ వార్షిప్స్ ఉంటాయి కదా, వార్షిప్స్ అంటే ఈ యుద్ధ నౌకలు ఏవైతే ఉంటాయో ఈ యుద్ధ నౌకల్లో ఉండే ఒక యాంటీనా లైక్ స్ట్రక్చర్ ఏంటండి, ఒక లాంగ్గా ఉన్న యాంటీనా లైక్ స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందా? ఒకసారి గూగుల్ చేసి చూడండి ఇమేజ్. ఓకే, ఈ యొక్క లాంగ్ కోనికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో వార్షిప్స్లో ఉంటుంది, యుద్ధ నౌకల్లో ఉంటుంది. అయితే ఈ లాంగ్ కోనికల్ స్ట్రక్చర్ ఈ వార్షిప్స్లో ఉండడం వల్ల వాటికి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే వాటి యొక్క స్టెల్త్ క్యాపబిలిటీస్ పెరుగుతాయి. స్టెల్త్ అంటే ఏంటంటే ఇక్కడ మీనింగ్ ఎటువంటి రేడార్స్కి చిక్కకుండా, అంటే ఎనిమీస్కి చిక్కకుండా, ఎటువంటి రేడార్స్కి చిక్కకుండా సీక్రెట్గా వెళ్ళే క్యాపబిలిటీ ఉంటుంది చూడండి, వాటినే స్టెల్త్ క్యాపబిలిటీస్ అంటారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, యూనికార్న్ మస్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ కోనికల్ యాంటెన్నా లైక్ స్ట్రక్చర్. ఓకే, ఇలాంటి కోనికల్ యాంటెన్నా లైక్ స్ట్రక్చర్ లేదా యూనికార్న్ మస్ట్ని డెవలప్ చేసుకోవడానికి అంటే నథింగ్ బట్ డిఫెన్స్ రంగాన్ని ఇంకా టెక్నాలజికల్గా ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట. ఓకేనా, సో డైరెక్ట్గా అడుగుతారు. యూనికార్న్ మస్ట్ డెవలప్మెంట్ కోసం రీసెంట్గా భారత ప్రభుత్వం ఏ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందంటే జపాన్. ఇండియా అండ్ జపాన్ కొలాబరేషన్ అని చూడాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్,
రైజింగ్ టెన్షన్స్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ కొరియా. ఇక్కడ మీకు కొన్ని స్ట్రాటజీస్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూస్లో రావచ్చు, రీసెంట్గా లౌడ్ స్పీకర్ స్ట్రాటజీతో శత్రు దేశాన్ని ఇబ్బంది పెట్టిన కంట్రీ ఏంటి అంటే నార్త్ కొరియా కంట్రీ. నార్త్ కొరియా ఏంటి లౌడ్ స్పీకర్ స్ట్రాటజీ అంటే కరెక్ట్గా సౌత్ కొరియా సరిహద్దుల దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా పెద్ద సౌండ్స్ క్రియేట్ చేసి ఆ సౌత్ కొరియాకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా డిస్కంఫర్ట్, ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసిన కంట్రీ అనమాట. అదే నార్త్ కొరియా కంట్రీ. ఓకేనా, చాలా సాడిస్టిక్ వ్యూస్ ఉంటాయి వాళ్ళ దగ్గర, గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్గా లౌడ్ స్పీకర్ స్ట్రాటజీతో శత్రు దేశాన్ని ఇబ్బంది పెట్టిన కంట్రీ ఏది అని అడిగితే నార్త్ కొరియా అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మీకు ఒక 2 నేమ్స్ చెప్తాను. ఒకటి అనకొండా స్ట్రాటజీ, ఇంకొకటి సలామీ స్లైసింగ్. అనకొండా స్ట్రాటజీ, సలామీ స్లైసింగ్ అంటే ఏంటంటే ఈ 2 స్ట్రాటజీస్ కూడా చైనాకి సంబంధించిన స్ట్రాటజీస్. చైనాకి సంబంధించిన స్ట్రాటజీస్ మీనింగ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ సలామీ స్లైసింగ్ అంటే ఏంటంటే ఒకేసారి భూభాగాన్ని మొత్తం ఆక్రమించకుండా చిన్న పోర్షన్స్ని ఆక్రమించుకుంటూ వచ్చి పెద్ద భూభాగాన్ని ఆక్రమించుకోవడమే సలామీ స్లైసింగ్ స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్ చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి స్టార్ట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో చిన్న ప్లేసెస్ని ఆక్రమించుకుంటూ వచ్చి ఇండియా మొత్తాన్ని ఆక్రమించుకోవాలనేది వాళ్ళ ఆలోచన. ఓకేనా, ఇది సలామీ స్లైసింగ్ స్ట్రాటజీ అంటారు. అనకొండా స్ట్రాటజీ అంటే డిఫెన్స్ అనమాట. డిఫెన్స్కి సంబంధించి మెల్లిమెల్లిగా శత్రు దేశాలకు సంబంధించిన డిఫెన్స్ టెక్నాలజీస్ని క్షీణింప చేసే విధంగా చేయడమే అనకొండా స్ట్రాటజీ. ఓకేనా, సో అడిగే ఛాన్స్ ఉంటుంది. అనకొండా స్ట్రాటజీ, సలామీ స్లైసింగ్ స్ట్రాటజీస్ ఈ 2 కూడా ఏ కంట్రీకి సంబంధించిన స్ట్రాటజీస్ అంటే చైనాకి సంబంధించిన స్ట్రాటజీస్. అండ్ రీసెంట్గా లౌడ్ స్పీకర్ స్ట్రాటజీతో న్యూస్లోకి వచ్చిన కంట్రీ నార్త్ కొరియా. ఎవరిని ఇబ్బంది పెట్టింది? సౌత్ కొరియాని ఇబ్బంది పెట్టింది. ఓకే, నెక్స్ట్ వన్. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్ పైప్ లైన్ను ఏర్పాటు చేయనున్న నాసా. ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ కవర్ చేసాం దీన్ని. సో నాసా ఏదైతే ఉందో, అమెరికాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో నాసా, వీళ్ళు చంద్రుడు మూన్కి సంబంధించి లేదా లూనార్ సౌత్ పోల్కి సంబంధించి దక్షిణ ధ్రువం పైన ఒక ఆక్సిజన్ పైప్ లైన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారంట. ఓకేనా, మనం ఆల్రెడీ కవర్ చేసాం, ఒకసారి రివైజ్ చేయండి సరిపోతుంది, బట్ అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, ఒడిషాస్ ఇనిషియేటివ్ ఫర్ రీజనరేటివ్ అగ్రికల్చర్ విత్ ఇక్రిసాట్ కొలాబరేషన్. ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇది రాష్ట్రీయ అంశాల్లో భాగంగా అడగొచ్చు. స్టేట్స్ ఇష్యూస్ ఏంటి? రీజనరేటివ్ అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి రీసెంట్గా ఇక్రిసాట్తో ఒప్పందం కుదుర్చుకుంది ఏ రాష్ట్ర ప్రభుత్వం అని అడగొచ్చు. ఏంటండి? ఒడిషా గవర్నమెంట్. అసలు రీజనరేటివ్ అగ్రికల్చర్ అంటే ఏంటో చూడండి ఒకసారి. మినిమైజింగ్ సాయిల్ డిస్టర్బెన్స్ అంటే సాయిల్ డిస్టర్బెన్సెస్ని తగ్గించడం, సాయిల్ హెల్త్ని ప్రిజర్వ్ చేయడం. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమైజింగ్ ద క్రాప్ డైవర్సిటీస్ పెంచడం అంటే ఈ వైవిధ్యత, క్రాప్స్లో వైవిధ్యాన్ని పెంచడం అనమాట. నెక్స్ట్, మెయింటైనింగ్ సాయిల్ కవర్ అండ్ కీపింగ్ లివింగ్ రూట్స్ ఇయర్ రౌండ్. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటింగ్ లైవ్ స్టాక్. నథింగ్ బట్ లైవ్ స్టాక్ ఇంటిగ్రేషన్ విత్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క పశుపోషణ ఏదైతే ఉంటుందో దీన్ని అలాంగ్ విత్ ద ఫార్మింగ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. ఇలా కొన్ని సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ద్వారా అగ్రికల్చర్ చేయడాన్ని ఏమని పిలుస్తారండి? రీజనరేటివ్ అగ్రికల్చర్ అని పిలుస్తారనమాట. ఓకే, ఇలా రీజనరేటివ్ అగ్రికల్చర్ డెవలప్ చేయడానికి గాను రీసెంట్గా ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ఇక్రిసాట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఓకేనా, డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి, ఒడిషా. నెక్స్ట్, ఒడిశా మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. ఒడిశా విలేజెస్ రికాగ్నైజ్డ్ యాజ్ సునామీ రెడీ బై ఐఓసి యునెస్కో. ఇక్కడ యునెస్కోకి సంబంధించి ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఐఓసి అంటే ఏంటంటే ఇంటర్ గవర్నమెంటల్ ఓషియనోగ్రాఫిక్ కమిషన్. ఐఓసి అన్నమాట. యునెస్కోకి సంబంధించిన ఐఓసి వాళ్ళు, క్వశ్చన్ చూడండి, యునెస్కోకి సంబంధించిన ఐఓసి వాళ్ళు రీసెంట్గా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో సునామీ రెడీ విలేజెస్ని అనౌన్స్ చేశారని అడుగుతారు. ఆ విలేజెస్ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే
ఒడిషా రాష్ట్రంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సునామీ గెట్ రెడీ విలేజెస్ అంటే ఏంటంటే ఇక్కడ ఎక్కువగా సునామీ ప్రోన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, సునామీకి ప్రోన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో వీటిని యునెస్కో వాళ్ళు ఐడెంటిఫై చేయడం వల్ల వాటికి ఉండే బెనిఫిట్ ఏంటంటే అక్కడ సునామీ ప్రిపేర్డ్నెస్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో సునామీ అటాక్ అయితే అక్కడ అందరూ ఎలా సేవ్ అవ్వాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి అని చెప్పేసి ముందే ప్రిపేర్ చేస్తారనమాట. ఓకే, అట్లా రీసెంట్గా ఏ రాష్ట్రానికి సంబంధించిన 6 విలేజెస్ని యునెస్కోకి సంబంధించిన ఐఓసి సునామీ రెడీ విలేజెస్గా రికాగ్నైజ్ చేసింది అంటే ఒడిషా రాష్ట్రం. ఇందాక చెప్పింది ఏంటండి, ఒడిషా మెమరాండం విత్ ఇక్రిసాట్, దేనికోసం? రీజనరేటివ్ అగ్రికల్చర్ని డెవలప్ చేయడం కోసం. ఓకే, నెక్స్ట్ వన్ నుగు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ న్యూస్లోకి వచ్చింది. దాని పేరు ఏంటంటే నుగు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఫస్ట్ పాయింట్, నుగు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక రాష్ట్రంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అయితే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే ఈ నుగు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో దీన్ని కోర్ ఏరియా ఆఫ్ బందీపూర్ టైగర్ రిజర్వ్, అర్థమైందా? బందీపూర్ టైగర్ రిజర్వ్ సంబంధించిన కోర్ ఏరియా కిందకు వస్తుంది అని చెప్పేసి. సో ఈ నుగు వైల్డ్ లైఫ్ శాంక్చురీని బందీపూర్ టైగర్ రిజర్వ్కి సంబంధించిన కోర్ ఏరియా పరిధిలోకి రావాలి అని చెప్పేసి రికమెండ్ చేసింది ఎవరని అడుగుతారు? NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఓకేనా, ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఉండే NTCA వాళ్ళు ఏం రికమెండ్ చేశారండి? ప్రెసెంట్ నుగు వైల్డ్ లైఫ్ శాంక్చురీని బందీపూర్ టైగర్ రిజర్వ్కి సంబంధించిన కోర్ ఏరియా పరిధిలోకి రావాలని చెప్పేసి రికమెండ్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు చెప్తా నేను కోర్ ఏరియా అంటే ఏంటి, బఫర్ ఏరియా అంటే ఏంటి, మీకు ఒక డిఫరెన్స్ నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి, నుగు వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా మనకి కర్ణాటకలోనే ఉంది, అలాగే బందీపూర్ టైగర్ రిజర్వ్ కూడా మనకి కర్ణాటకలోనే ఉంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్వైర్న్మెంట్. ఓకే, ఈ NTCA ఏదైతే ఉందో ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారంటే 2005. ఎప్పుడండి? 2005వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారని చూడండి. అలాగే ఇక్కడ టైగర్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనకి ఇండియాలో ప్రాజెక్ట్ టైగర్ ఉంది. ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో వచ్చింది? 1973వ సంవత్సరం, 1973 ఇయర్లో వచ్చింది. దేని ఆధారంగా చేశారు అంటే దీనికంటే ముందు 1 year ముందు ఏం జరిగింది గుర్తుందా? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వన్యప్రాణుల సంరక్షణ చట్టం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఆధారంగా దీని తర్వాత 1 year తర్వాత ప్రాజెక్ట్ టైగర్ 1973లో తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. NTCA మాత్రం 2005లో వచ్చింది. ఓకే, అండ్ ప్రెసెంట్ టైగర్ స్టేటస్ ఇండియాలో ఎలా ఉందంటే 3689 టైగర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 3689 టైగర్స్ ఉన్నాయని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ మీకు చెప్తాను కదా కోర్ ఏరియా అంటే ఏంటి, బఫర్ ఏరియా అంటే ఏంటి ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బయోస్పియర్ రిజర్వ్ అనుకుందాం. బయోస్పియర్ రిజర్వ్కి సంబంధించి సెంట్రల్ పోర్షన్ ఉంటుంది కదా, ఈ సెంట్రల్ పోర్షన్ని కోర్ ఏరియా అంటారు. మీకు డిఫరెన్షియేషన్ చూద్దాం. సెంట్రల్ పోర్షన్ని కోర్ ఏరియా అంటారు. ఈ కోర్ ఏరియా బయట బఫర్ జోన్ అంటారు, బఫర్ జోన్. ఓకే, ఇది బఫర్ జోన్. నెక్స్ట్ ట్రాన్సిషన్ జోన్, దీని చుట్టూ ఉన్నది ట్రాన్సిషన్ జోన్. ఫైనల్లీ మనకి ఇక్కడ హ్యూమన్ హ్యాబిటేట్ ఉండొచ్చు. ఓకేనా, సో చూడండి బయోస్పియర్ రిజర్వ్ చూసుకుంటే ఏదైనా కానీ ఒక బయోస్పియర్ రిజర్వ్ చూసుకుంటే ఆ బయోస్పియర్ రిజర్వ్కి సంబంధించి జోన్స్ ఎలా ఉంటాయంటే 4 జోన్స్ కింద డివైడ్ చేయబడతాయి. చూడండి ఇన్నర్గా లోపల అనమాట, లోపల ఉండేదాన్ని మనం కోర్ ఏరియా అని పిలుస్తారండి. కోర్ ఏరియా. ఓకేనా, అంటే ఈ కోర్ ఏరియాలో అస్సలు హ్యూమన్ హ్యాబిటేట్ ఉండడానికి వీల్లేదు. ఈవెన్ రీసెర్చ్ చేయడానికి కూడా ఎలా చేయరనమాట, మొత్తం కూడా యానిమల్సే ఉండాలి కోర్ ఏరియాలో. రీసెర్చ్ పర్పస్ కోసం కూడా లోపలికి హ్యూమన్ని అలౌ చేయరు. ఎక్కడ? కోర్ ఏరియా, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఏరియా అనమాట. ఈ కోర్ ఏరియాకి కంటిన్యూస్ ఏరియా, కోర్ ఏరియా తర్వాత ఏరియా బఫర్ జోన్. ఇది బఫర్ జోన్ అనమాట. ఈ బఫర్ జోన్లో జస్ట్ ఈ రీసెర్చ్ పర్పస్ కోసం మాత్రం హ్యూమన్ హ్యాబిటేట్ని అలౌ చేస్తారు. అర్థమవుతుందా? బఫర్ జోన్ ఇమీడియట్లీ కోర్ ఏరియా తర్వాత ఉన్నది బఫర్ జోన్. ఈ బఫర్ జోన్ తర్వాత ట్రాన్సిషన్ జోన్ అనమాట. ట్రాన్సిషన్ జోన్ అంటే ఇక్కడ నుంచి ఇంకా హ్యూమన్ హ్యాబిటేట్ ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ జోన్ తర్వాత హ్యూమన్ హ్యాబిటేట్ ఉండొచ్చు. ఓకే, ఇది మనకి బయోస్పియర్ రిజర్వ్కి సంబంధించి సూపర్ఫిషియల్ ఇన్ఫర్మేషన్. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏం చెప్తున్నారు, నుగు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో ఇది బందీపూర్ టైగర్ రిజర్వ్ యొక్క
కోర్ ఏరియా పరిధిలోకి అంటే ఈ పరిధిలోకి రావాలని చెప్పేసి అనౌన్స్ చేసింది ఎవరండి? NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఓకే, నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ హైపేరియన్ అనే న్యూస్లోకి వచ్చింది. దేనికి సంబంధించిందో చూద్దాం. ప్రకృతి విపత్తులు మరియు పెరుగుతున్న మానవ కార్యకలాపాల కారణంగా పర్యావరణంలో సో ఇక్కడ ప్రాజెక్ట్ హైపేరియన్ అంటే ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్న క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ కావచ్చు, అంటే వాతావరణ మార్పులు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎర్త్లో అంటే భూమి మీద నివసించే హ్యాబిటేట్ అనేది నశించిపోతుంది రాను. అవునా, సరిగ్గా ఉండగలిగే పరిస్థితులు ఉండేలా లేవు ఫ్యూచర్లో. సో దీన్ని ఉద్దేశించుకొని ఎర్త్ లాగా హ్యాబిటేట్ ఉండగలిగే ఏరియాస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఎర్త్ లాగా హ్యాబిటేట్ ఉండగలిగే ఏరియాస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి రీసెర్చర్స్ ఎప్పటి నుంచో రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇందులో భాగంగా ప్రాజెక్ట్ హైపేరియన్ అనే దాన్ని లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ హైపేరియన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒక నగరాన్ని కన్స్ట్రక్ట్ చేస్తారంట, అంటే ఒక సిటీని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎక్కడ? స్పేస్లో, అంతరిక్షంలో నిర్మించే ఒక నగరం, దాని పేరే ప్రాజెక్ట్ హైపేరియన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ కంప్లీట్గా వీళ్ళు అంతరిక్షంలో నిర్మించబోయే నగరం ఏదైతే ఉంటుందో ఇక్కడ కంప్లీట్గా ఎర్త్ లాగా ఉండే హ్యాబిటేట్ కండిషన్స్ అన్నిటినీ కూడా క్రియేట్ చేయబోతున్నారంట. అలాగే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇది కనీసం 250 ఏళ్ల పాటు మానవులు మనుగడ సాగించడానికి వీలవుతుందనేసి చెప్తున్నారు. ఓకేనా, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ హైపేరియన్ అంటే ఏంటంటే అంతరిక్షంలో నిర్మించబోయే ఒక నగరం, దీన్నే ప్రాజెక్ట్ హైపేరియన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్, గవర్నమెంట్ అపాయింట్స్ కే సంజయ్ మూర్తి యాజ్ అ నెక్స్ట్ కాగ్. సో అందరికీ తెలుసు మనకి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మారారు కదా ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడు వరకు ఎవరున్నారండి? గిరీష్ చంద్ర ముర్ము గారు ఉన్నారు కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అంటే ఏంటి? ఇండియాకి సంబంధించి చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ అనమాట. భారత ప్రభుత్వానికి సంబంధించి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఎవరు అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది ఒక రాజ్యాంగబద్ధ పదవి. ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఇక్కడ ఆర్టికల్ ఎంత? ఆర్టికల్ 148. మనకి జ్యుడిషియరీ విభాగం ఉంటుంది కదా యూనియన్ గవర్నమెంట్లో, జ్యుడిషియరీ పోస్ట్ న్యాయశాఖ, అందులో మనం డిస్కస్ చేస్తాం ఆర్టికల్ 148 గురించి. 148 నుంచి 151 వరకు కాగ్ గురించే డిస్కస్ చేస్తాం. ఎక్స్క్లూజివ్గా కాగ్ యొక్క పొజిషన్ గురించి చెప్పే ఆర్టికల్ అంటే 148 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ప్రెసెంట్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా జీసీ ముర్ము గారి ప్లేస్లో, గిరీష్ చంద్ర ముర్ము గారి ప్లేస్లో అపాయింట్ అయిన పర్సన్ ఎవరు అంటే కే సంజయ్ మూర్తి. ఓకేనా. ఎవరు అపాయింట్ చేస్తారు కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎగ్జిక్యూటివ్ పవర్స్లో భాగంగా ప్రెసిడెంట్కి సంబంధించిన, రాష్ట్రపతికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పవర్స్ గురించి చెప్పే ఆర్టికల్ 53. ఓకే, ఆర్టికల్ 53 చూడండి. రాష్ట్రపతికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి, కార్యనిర్వాహక అధికారాలు. అందులో భాగంగా వేరియస్ అపాయింట్మెంట్స్ చేస్తారనమాట ఈయన. అందులో భాగంగా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని అకార్డింగ్ టు ఆర్టికల్ 148 రాష్ట్రపతి నియమిస్తారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఇన్ న్యూస్. నెక్స్ట్, BSNL లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ డైరెక్ట్ టు డివైస్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్. ఇక్కడ డైరెక్ట్ టు డివైస్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ని లాంచ్ చేసిన ఈ యొక్క టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఏది అంటే బిఎస్ఎన్ఎల్. ఒకసారి చూద్దాం. BSNL ఇంట్రడ్యూస్డ్ ఇండియాస్ ఫస్ట్, ఇది సూపర్లేటివ్ విషయం అండి, భారతదేశంలోనే ఫస్ట్ లేదా వరల్డ్స్ ఫస్ట్, ఇట్లాంటివన్నీ కూడా సూపర్లేటివ్స్లో చదువుకుంటాం కదా. కాబట్టి చూడండి, BSNL ఇంట్రడ్యూస్డ్ ఇండియాస్ ఫస్ట్ డైరెక్ట్ టు డివైస్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ టు అడ్రస్ కనెక్టివిటీ ఛాలెంజెస్ ఇన్ రిమోట్ ఏరియాస్. ఓకేనా. ఇక్కడ రిమోట్ ఏరియాస్, మారుమూల ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ అనేది ప్రాపర్గా ఉండాలి అని చెప్పి, అక్కడ కూడా సిగ్నల్స్ మంచిగా వెళ్ళాలి అని చెప్పేసి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అనమాట. ఎవరు తీసుకొచ్చారండి? బిఎస్ఎన్ఎల్ వాళ్ళు తీసుకొచ్చారు. ఓకే, దాని ఆబ్జెక్టివ్ చూడండి, ఎయిమ్స్ టు బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్. ఓకే. నెక్స్ట్, ఎన్సీబీ ఆపరేషన్ జల్తాల్. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్స్ ఇన్ న్యూస్ కిందకు వస్తుంది. రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన ఆపరేషన్ జల్తాల్ దేనికి సంబంధించింది, ఎవరు ఆర్గనైజ్ చేసిన ఆపరేషన్ అంటే ఇక్కడ ఆపరేషన్ జల్తాల్ అనేది టు కర్బ్ ద డ్రగ్స్ ట్రాఫికింగ్ ఎంటరింగ్ ఇండియా త్రూ సీ అండ్ ల్యాండ్ రూట్స్. అంటే భారతదేశానికి సముద్ర మార్గం నుంచి కానీ లేదా రోడ్డు మార్గం నుంచి కానీ భారతదేశానికి ఎంటర్ అయ్యే డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, ఇల్లీగల్గా వచ్చే డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా అడ్డుకట్ట వేసే విధంగా తీసుకొచ్చిన ఒక ఆపరేషనే, అంటే ఇది ఒక ఇల్లీగల్ డ్రగ్ ట్రాఫికింగ్ ఆపరేషన్ అనమాట. ఓకేనా. ఎవరు తీసుకొచ్చారు ఈ ఆపరేషన్ని? ఎన్సీబీ అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఓకే, ఇండియాకి సంబంధించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు చేపట్టిన ఆపరేషన్ జల్తాల్. ఉద్దేశం అడుగుతారు, చాలా చాలా ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్. అండ్ దీనికి రిజంబుల్గా ఉన్న కొన్ని ఆపరేషన్స్ చెప్పండి అండి. ఆర్పిఎఫ్ గుర్తుందా? ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఓకే, రైల్వేస్కి సంబంధించి ఆర్పిఎఫ్ వాళ్ళకి సంబంధించి డ్రగ్ ర్యాకెటింగ్ తగ్గించడానికి లేదా డ్రగ్ ట్రాఫికింగ్ తగ్గించే ఆపరేషన్ పేరు ఆపరేషన్ నార్కోస్. ఓకే, ఆపరేషన్ నార్కోస్ ఎవరు తీసుకొచ్చారని అడుగుతారు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. నెక్స్ట్ సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు డ్రగ్స్ ట్రాఫికింగ్ని తగ్గించడానికి తీసుకొచ్చిన ఆపరేషన్ గరుడ. ఓకే, ఉద్దేశం ఒకటే, అందరూ చేసే ఉద్దేశం ఒకటే, ఇల్లీగల్ డ్రగ్ ట్రాఫికింగ్ని తగ్గించడం. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు అనమాట. ఓకే, ఇక్కడ ఎన్సీబీకి సంబంధించి ఆపరేషన్ జల్తాల్, ఆర్పిఎఫ్కి సంబంధించి నార్కోస్, సిబిఐకి సంబంధించిన ఆపరేషన్ గరుడ. ఓకే, ఫోకస్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇఫీలో ప్రదర్శనకు అవకాశం దక్కించుకున్న గుస్సాడి నృత్యం. ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? గోవాకి సంబంధించిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇక్కడ అక్కడ ప్రదర్శించడానికి అనుమతి పొందుతూ గుస్సాడి నృత్యం న్యూస్లోకి వచ్చిందనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. గుస్సాడి నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్యం అని అడగొచ్చు. అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన డ్యాన్స్ గుస్సాడి డ్యాన్స్ అని అడుగుతారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డ్యాన్స్ అని చూడండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ గుస్సాడి డ్యాన్స్. అండ్ ఇక్కడ రీసెంట్గా ఈ డ్యాన్స్ న్యూస్లో కూడా ఉంది. ఎందుకుంది అంటే ఈ తెలంగాణకి సంబంధించి ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ ఉంది కదా, ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఒక గుస్సాడి కళాకారుడు ఎవరైతే ఉంటారో, గుస్సాడి డాన్సర్, ఆయన పేరు కనకరాజు గారు మరణిస్తూ వార్తల్లో నిలిచారు. ఓకే, ఇప్పుడు మనకి నవంబర్ మంత్లో కాదు, ప్రీవియస్గా వార్తల్లో నిలిచారు కాబట్టి ఈ డ్యాన్స్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ అభ్యర్థులు ఫోకస్ చేయండి ఈ డ్యాన్స్ మీద. ఓకే, నెక్స్ట్ ఏఐ ఎనాబుల్ ఈ తరంగ సిస్టమ్. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళకి సంబంధించి ఒక ఇనిషియేటివ్ న్యూస్లోకి వచ్చిందండి. ఇదేంటో చూద్దాం. రీసెంట్లీ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ద ఈ తరంగ సిస్టమ్ లివరేజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ఎన్హాన్స్ డిఫెన్స్ ఆపరేషన్స్. రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ ఆపరేషన్స్ ఏవైతే నిర్వహిస్తారో వీటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని, అంటే కృత్రిమ మేధ సహాయంతో ఇంకా ఎఫెక్టివ్గా, మోర్ టెక్నికల్గా డిఫెన్స్ ఆపరేషన్స్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి వీళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ మంత్రిత్వ శాఖ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఈ తరంగ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీన్ని లాంచ్ చేసింది ఎవరు, దీన్ని డెవలప్ చేసింది ఎవరి కొలాబరేషన్తో అంటే బిసాగ్ ఎన్ అంటే ఏంటి, భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్. అర్థమైందా? భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అంటే ఇది గాంధీనగర్ అంటే ఎక్కడండి? గుజరాత్. ఓకే, గాంధీనగర్ గుజరాత్ బేస్ చేసుకుని ఉన్న ఈ భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఏవైతే ఉందో వీళ్ళతో కొలాబరేట్ అయ్యి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివే ఈ తరంగ సిస్టమ్. దేనికి సంబంధించింది? ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని డిఫెన్స్ ఆపరేషన్స్ని ఇంకా టెక్నికల్గా జరిపే ఒక ఇనిషియేటివ్ అనమాట. నెక్స్ట్, ద సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ రైజింగ్ ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ 60 to 62 years. అంటే నథింగ్ బట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది కదా, దీన్ని 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. అయితే ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందంటే April 1, 2025. ఇప్పుడు ఇమీడియట్గా రాదు, 2025 సంవత్సరం April 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ ఇది యూనియన్ గవర్నమెంట్కి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ కాబట్టి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని అడిగే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్. ఏంటండి, కనిపిస్తుందా? మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందన్నమాట ఈ ఇనిషియేటివ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్లోకి రాదు. ఎప్పటి నుంచి వస్తుంది? April 1, 2025 నుంచి వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్, మిస్ యూనివర్స్ 2024 విజేతగా విక్టోరియా కెజారా హెల్విగ్. ఇక్కడ మిస్ యూనివర్స్గా కొత్తగా ఇక్కడ మిస్ యూనివర్స్ 2024 టైటిల్ గెలుచుకున్నది ఎవరు అంటే డెన్మార్క్కి సంబంధించి. ఓకే, ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్ కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. డెన్మార్క్ దేశానికి సంబంధించి కెజారా హెల్విగ్ ఎవరైతే ఉన్నారో మిస్ యూనివర్స్ 2024 విజేతగా న్యూస్లో నిలిచారు. ఓకే, పర్సన్స్ ఇన్ న్యూస్ కింద చాలా ఇంపార్టెంట్. 21 years అనమాట ఆవిడకి. ఓకే, నెక్స్ట్, తరుణీర్ స్వప్న స్కీమ్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. రాష్ట్రీయ అంశాల్లో భాగంగా అడుగుతారు ఏ రాష్ట్రానికి సంబంధించిన పథకం అండ్ దేనికి సంబంధించిన పథకం అని గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్లీ లాంచ్డ్ బై వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్
టు ఎంపవర్ స్టూడెంట్స్ బై ఇంప్రూవింగ్ యాక్సెస్ టు డిజిటల్ టెక్నాలజీస్, నథింగ్ బట్ డిజిటల్ టెక్నాలజీస్ని యూస్ చేసుకొని ఎడ్యుకేషన్ యాక్సెస్ని పెంచే విధంగా తీసుకొచ్చిన ఒక పథకం అన్నమాట. దాని పేరేంటండి? తరుణీర్ స్వప్న స్కీమ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వం అండి? వెస్ట్ బెంగాల్. ఓకే, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు న్యూస్లోకి వచ్చింది, వెస్ట్ బెంగాల్ ఒకసారి న్యూస్లోకి వచ్చింది. ఓకే, అన్నీ లింకప్ చేసి చూడాలి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ రీఫ్ ప్రాజెక్ట్. ఇక్కడ ఆర్టిఫిషియల్ రీఫ్ ప్రాజెక్ట్ అనే న్యూస్లోకి వచ్చింది. ఎక్కడ? కేరళకు సంబంధించి విజింజం పోర్ట్ ఐడియా ఉందా మీకు? ఎవరి కంట్రోల్లో ఉంది విజింజం పోర్ట్ అంటే? అదానీ పోర్ట్స్ వాళ్ళ కంట్రోల్లో ఉందన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఆర్టిఫిషియల్ రీఫ్ ప్రాజెక్ట్ లాంచ్డ్ ఆన్ January 17, 2024 in Vizhinjam, Kerala aims to improve fish populations and enhance fishermen's income. నథింగ్ బట్ ఇక్కడ ఫిష్ పాపులేషన్ పెంచడానికి, అలాగే ఫిషర్మెన్కి సంబంధించిన ఇన్కమ్ పెంచడానికి ఒక ఆర్టిఫిషియల్ రీఫ్ ప్రాజెక్ట్ అనేది న్యూస్లోకి వచ్చిందనమాట. అయితే ఇది ఇప్పుడు కాదు, January 2024లోనే స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. ఒక సెపరేట్ ఆర్టికల్ కవర్ అయింది కాబట్టి మనం దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో డైరెక్ట్గా అడుగుతారు ఆర్టిఫిషియల్ రీఫ్ ప్రాజెక్ట్ అనేది ఏ పోర్ట్లో, ఇండియాలోని ఏ పోర్ట్లో తీసుకురాబోతున్నారంటే విజింజం పోర్ట్ ఆఫ్ ఇండియా. అది కూడా ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం. సో ఇంకొంచెం ఇండెప్త్గా చూసుకుంటే విజింజం పోర్ట్ ఏదైతే ఉందో ఈ పోర్ట్ ఆపరేషన్స్ అనేవి అదానీ పోర్ట్స్ అండ్ లిమిటెడ్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఓకేనా, అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు, మనకి రీసెంట్గా రంగీన్ మచిలీ మొబైల్ యాప్ గురించి చెప్పాను నేను మీకు. అక్టోబర్ మంత్లో చెప్పా. రంగీన్ మచిలీ మొబైల్ అప్లికేషన్ గురించి చెప్పాను. దేని పరిధిలోకి వస్తుంది? ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీస్ పరిధిలోకి వస్తుందని చెప్పాను. ఏంటిది? రంగీన్ మచిలీ మొబైల్ యాప్ దేనికి సంబంధించింది? ఆర్నమెంటల్ ఫిష్ ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక మొబైల్ యాప్ అనమాట రంగీన్ మచిలీ మొబైల్ అప్లికేషన్. ఓకే, సో ఈ పాయింట్స్ అన్ని లింక్ చేసుకొని సరిపోతుంది. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. మిస్‌లేనియస్గా ఇంకేమైనా ఇష్యూస్ కవర్ అవ్వకపోతే నెక్స్ట్ సెషన్లో కవర్ చేద్దాం. సో అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.